హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కూడా మన టైంని మనీని సేవ్ చేసుకునే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి. మన పనులను సులువు చేసుకునే టిప్స్ అండి. ఈ టిప్స్ అయితే మీకు చాలా బాగా యూస్ అవుతాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చూడండి. మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 1 అండి. మన ఇంట్లో వాటర్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్ గట్రా ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో మనం వాటర్ బాటిల్స్ ఉన్నాయనుకోండి, ఇంకా పనికిరావని మనము డస్ట్బిన్లో గట్ట పడేస్తూ ఉంటాము. కానీ వాటర్ బాటిల్స్తో కూడా మనకి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ వాటర్ బాటిల్స్తో కూడా మన మనీని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. ఇలా వాటర్ బాటిల్ తీసుకొని ఇలా మజ్జిగ అయితే ఇలా కట్ చేసుకోవాలండి. మిడిల్లోన ఇలా కట్ చేసుకుంటే మనకి ఏంటి అంటే ఇలా ఉంటుంది కదా. మీరు కట్ చేయడానికి కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది అంటే మాత్రం నైఫ్ని అంటే ఈ చాకుని కొంచెం హీట్ చేసుకున్నారనుకోండి, మీకు చాలా ఈజీగా కట్ అయిపోతుంది. సో కొంచెం హీట్ చేసుకుంటే మనకి చూసారా ఇలా సింపుల్గా కట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటి అంటే ఏదైనా ఒక మేకు కానీ ఇలా పెద్దగా ఉన్న స్క్రూ డ్రైవర్ ఏదైనా ఉంటే అది తీసుకొని కొంచెం హీట్ చేసుకొని ఆ బాటిల్ అడుగు బాగాన మనకి క్రింద భాగం ఉంటుంది కదా, ఆ భాగాన్ని చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ చూసారా మన ఇంట్లో ఏంటి అంటే ఇంటి బయట ఆరు బయట గట్ట మనం ఇలాంటి చీపురు కొబ్బరి చీపుర్లు గట్ట వాడుతూ ఉంటాము. ఇవైతే అస్సలు ఎక్కువ రోజులే రావండి, చాలా త్వరగా పాడైపోతాయి. అయితే ఈ కొబ్బరి చీపుర్లు మనం ఏదో ఒక మూల పెట్టేస్తూ ఉంటాం కదా, అలా మూల పెట్టేయకుండా ఈ విధంగా మనం వాటర్ బాటిల్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ బాటిల్లోని ఈ కొబ్బరి చీపుని ఈ విధంగా అరేంజ్ చేసేసుకొని ఏదైనా ఒక మూల పెట్టుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఈ కొబ్బరి చీపురు అనేది మనకి ఎక్కువ రోజులు వస్తుందండి. మనం పొద్దున్న లేచిన వెంటనే ఇంటి బయట ఆరు బయట గట్ట ఈ కొబ్బరి చీపురుతోటే క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. క్లీన్ చేసుకున్న తర్వాత అదే తడి చీపురు తెచ్చేసి ఏదో మూల పెట్టేస్తే చాలా త్వరగా చెదలు పట్టేసి చీమలు పట్టడం జరుగుతుంది. అలా మనకి చీమలు పట్టకుండా ఈ కొబ్బరి చీపురు కూడా ఎక్కువ రోజులు ఉండాలి అంటే మాత్రం ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. క్లీన్ చేసుకున్న వెంటనే ఇలా బాటిల్లో పెట్టుకున్నాం అనుకోండి, వాటర్ ఏమైనా ఉన్నా సరే అది బయటికి పోతుంది కదా. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ యూస్ఫుల్ టిప్ అండి. మనము చపాతీ గట్ట ఇంట్లో చేసుకుంటూ ఉంటాము. చపాతీలు, పూరీలు, పుల్కాలు గట్ట చేసుకునేటప్పుడు ఇలా చపాతీ కర్ర అలాగే ఈ చపాతీ పీట ఉంటుంది కదా. మనం నార్మల్గా అయితే ఇంకా పొద్దున్న ఎంతో హడావిడిగా ఉంటుందని చేసిన వెంటనే దీన్ని ఏమి క్లీన్ చేయకుండా ఏదైనా ఒక అంటే దాని ప్లేస్లో దాన్ని అరేంజ్ చేసేస్తామండి. అలా చేయడం వల్ల ఆ పిండి ఏదైనా అంటుకుపోయి ఉంటుంది కదా. సో ఆ పీటకి కానీ ఆ కర్రకి కానీ అంటుకున్న పిండి అది అలానే ఉండిపోయి చాలా గట్టిగా అయిపోతుందండి. మళ్ళీ మరుసటి రోజు మీరు చపాతీ చేయాలని ఆ పీట కర్ర తీసినా సరే అసలు అదేం బాగోదు. అలా ఉండడం వల్ల కూడా మనకి బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి చేరే ఛాన్స్ కూడా ఉంటుంది. సో వీటిని మనం వెంటనే క్లీన్ చేసుకోవచ్చు. క్లీనింగ్ అనగానే ఈ చపాతీ కర్రని ఈ చపాతీ పీటని క్లీన్ చేయాలంటే చాలా కష్టం కదా అని మీకు డౌట్ ఉంటుంది. ఏం కష్టం కాదండి. ఇక్కడ చూసారు కదా, చక్కగా ఒక నైఫ్ తీసుకొని నైఫ్ తోటి ఈ విధంగా రఫ్ చేశారనుకోండి, ఒక 3 మినిట్స్ ఆ 2 మినిట్స్ పని అనమాట. ఇలా క్లీన్ చేసుకుంటే మనకి ఆ చపాతీ కర్రను కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేస్తే మనకి అది బాగా క్లీన్ అవుతుంది. సో మీరు తర్వాత దీన్ని ఎలా అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడ పెట్టుకున్నా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. మీరు అలాగే తడిగా చెమ్మగా ఉండేటప్పుడే స్టోర్ చేసుకుంటే మనకు బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి నెక్స్ట్ డే మళ్ళీ మీరు చపాతీ చేసుకునేటప్పుడు అదే బ్యాక్టీరియా మళ్ళీ మనము పామేయడం, తినేయడం, సో ఇదంతా కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి సో చక్కగా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తోటే మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు అన్నమాట. సో ఫైనల్లీ చూసారు కదా, ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ అనగానే ఇలా చాక్తో క్లీన్ చేసుకున్న తర్వాత తడితో అయితే మాత్రం అంటే వాటర్ తోటి క్లీన్ చేయడం లాంటివి ఏం చేయకూడదు. వాటర్తో క్లీన్ చేయడం వల్ల ఏంటి అంటే వుడ్ ఐటమ్స్ కదా, చాలా త్వరగా పాడైపోతాయి. చెక్క కాబట్టి మెత్తబడిపోయి చాలా త్వరగా పాడైపోయి చెదలు పట్టేసే ఛాన్స్ ఉంటుంది. సో మనం వీటిని ఫస్ట్ ఇలా పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో కోకోనట్ ఆయిల్ ఉంటే కోకోనట్ ఆయిల్ లేదా మనం కుకింగ్ ఆయిల్ అనేది వంటల్లో వాడుతూ ఉంటాం కదా. సో కొంచెం కుకింగ్ ఆయిల్ అయినా సరే ఒక 2-3 డ్రాప్స్ తీసుకొని ఈ యొక్క పీటకి చక్కకి రెండింటికి అప్లై చేసుకున్నాం అనుకోండి, వుడ్ ఐటమ్స్ అనేవి పాడైపోకుండా ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ టిప్ అండి. మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు కూరగాయలు కానీ సో వెజిటేబుల్స్ ఏమైనా కొనేటప్పుడు, ఫ్రూట్స్ కొనేటప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ ఇస్తూ ఉంటారు. ఎక్కువ కవర్లు ఉండేటప్పుడు చల్లా చెదురుగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే మాత్రం ఇంకా గలీజ్గా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ యొక్క ప్లాస్టిక్ కవర్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో నిన్ననే అప్లోడ్ చేశాను వీడియో అయితే. సో తప్పకుండా అది కూడా చూడండి. ఇక్కడైతే నేను ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను. ఈ కవర్ అడుగు భాగాన అంటే క్రింద భాగాన మనకి ఇలా ఉంటుంది కదా. సో దాన్ని ఇలా నీట్గా కట్ చేసేసి
మీ చేతిని ఆ కవర్ పైన పెట్టేసి ఒక పెన్ తీసుకొని మీ చేతి వేళ్ళని ఎలా అయితే మీరు మార్క్ చేస్తారో అదే విధంగా ఇలా మార్క్ చేసేయండి. సో ఎందుకు ఇలా అన్నానంటే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చక్కగా ఒక సిజర్ తోటి మనం మార్క్ చేసుకున్నది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఒక గ్లౌజ్ లాగా రెడీ అవుతుంది. సో మీరు కిచెన్ దగ్గర సింక్ క్లీన్ చేసేటప్పుడు కానీ లేదా బాత్రూమ్ వాల్ టైల్స్ ఫ్లోర్ టైల్స్ ఏమైనా క్లీన్ చేసుకునేటప్పుడు ఇది మనకు ఒక గ్లౌజ్ లాగా అయితే యూజ్ అవుతుంది. సో అది కూడా ట్రై చేసి చూడండి, మన మనీని అయితే చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అండి. సో చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు బాత్రూమ్ క్లీనింగ్ గురించి. సో బాత్రూమ్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఎన్ని కెమికల్స్ ఉన్న లిక్విడ్స్ లాంటివి ఏవి యూజ్ చేసినా సరే రిజల్ట్ ఉండట్లేదు అక్క అని చాలామంది అడుగుతున్నారు కదా. సో ఎలాంటి కెమికల్ కూడా లేకుండా మనం ఇంట్లోనే హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్, పైసా ఖర్చు అయితే అస్సలు ఉండదండి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే. ఇక్కడైతే చూసారు కదా 1 స్పూన్ వరకు బేకింగ్ సోడా తీసుకున్నాను. నెక్స్ట్ మరొక కొంచెం టూత్ పేస్ట్ అయితే తీసుకున్నాను. ఇది తీసుకోవాలి అంటే మాత్రం మీరు ఏదైనా బౌల్లో కాకుండా చక్కగా ఇలా వాటర్ బాటిల్లో 10 రూపీస్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, డ్రింక్ బాటిల్స్ గట్ట, చిన్న వాటర్ బాటిల్లోనే ఈ బేకింగ్ సోడా పేస్ట్ ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు అటు ఇటు కూడా రఫ్ చేసుకోండి. నెక్స్ట్ చూసారా ఇందులో అయితే నేను వైట్ హార్బిక్ అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇది వైట్ కలర్ కాబట్టి మీకు కనిపించదులండి, మనకి బ్లూ అయితే మనకి ఇంకా కలర్ అయితే తెలుస్తుంది, కానీ వైట్ కాబట్టి వైట్లోనే కలిసిపోతుంది. మనం ఇందులో పేస్ట్ బేకింగ్ సోడా వేసాం కదా అదన్నమాట. నెక్స్ట్ ఇందులో మరొక 1 స్పూన్ వరకు కూడా ఇక్కడ సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. మనకి సాల్ట్ ఏంటి అంటే బ్యాక్టీరియా కానీ సో ఫంగస్ ఏమైనా ఉన్నా సరే రిమూవ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకైతే ఒక లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇందులో మీరు మనకేమీ యూజ్ చేయవలసిన అవసరం లేదు. చక్కగా ఒక పిన్నెస్ తీసుకొని ఆ బాటిల్ క్యాప్ పైన ఇలా చిన్న చిన్న హోల్స్ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది మన సబ్స్క్రైబర్స్ ముందు క్లీనింగ్ టిప్స్ వీడియోస్లో ఇలా బ్యాంగిల్స్ ఎక్కువ చూసి బ్యాంగిల్స్ ఎక్కువ వేసుకున్నారేంటక్క, ఎప్పుడు 1-2 బ్యాంగిల్సే కదా వేసుకుంటారు, అలాంటిది ఏంటి ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకున్నారు, అది కూడా స్టోన్ ఐటమ్స్ అని చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారండి. సో అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను, చిన్న ఫంక్షన్ ఉందని వచ్చానండి. సో అందుకోసం ఇలా రెడీ అయ్యానన్నమాట. సో బ్యాంగిల్స్ గట్ట వేసుకున్నాను. నెక్స్ట్ చూసారు కదా మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ అయితే ఉంది కదా బాటిల్ తోటి, ఆ యొక్క లిక్విడ్ని ఈ విధంగా మనకి క్లోసెట్ ఉంటుంది కదా, సో బాత్రూంలో క్లోసెట్ పైన మనకి ఇలా ప్రెజర్ ట్యాంక్ అనేది ఉంటుంది, ఆ ట్యాంక్ కప్పు తీసేసి ఈ బాటిల్ని ఈ విధంగా ఇలా వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏంటి అంటే మనం ఇందులో చిన్న చిన్న హోల్స్ చేసి ఉంచాం కాబట్టి బాటిల్ క్యాప్కి మనం ప్రిపేర్ చేసుకునే లిక్విడ్ అంతా కూడా మనము బాత్రూంలో అంటే క్లోసెట్ ఒక్కొక్కసారి ఫ్రెష్ చేస్తూ ఉంటాం కదా, వాటర్ ఫ్రెష్ చేసేటప్పుడు మనకి ఏంటి అంటే చక్కగా లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ అంతా కూడా మనకి ఇక్కడికి వస్తుంది. సో మంచి స్మెల్ వస్తుంది, ఇంకా ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా మంచి స్మెల్ వస్తూ, అలాగే మనం బ్రష్ పెట్టి క్లీన్ చేయవలసిన అవసరం కూడా ఉండదు, నీట్గా క్లీన్ అయిపోతుంది. చూసారు కదా ఇలా క్లీన్ అవుతుందన్నమాట. చాలామంది వేలకు వేలు పెట్టేసి లిక్విడ్స్ లాంటివి ఉంటారు. సో అలాంటి లిక్విడ్స్ ఏవి కొనుక్కోకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనం సింపుల్గా ఇలా లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకొని మన మనీని టైంని రెండింటిని సేవ్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ టిప్స్ అండి ఇవన్నీ కూడా. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏది యూస్ అయ్యింది, ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.